ను పరుగులు పెట్టిస్తాం చంద్రబాబు ఉత్తరాంధ్రకు నేనున్న పోలవరం సుజల స్రవంతి పూర్తి చేసి 3.8 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తే పోలవరం పూర్తయితే కరువే ఉండదు 800 కోట్లతో ఎడమ కాలువ పనులు సూపర్ 6 అమల్లో రాజీ లేదు స్టీల్ ప్లాంట్ తెలుగువాడి ఆత్మగౌరవం యూటర్న్ తీసుకున్న నాపై దుష్ప్రచారం వాజ్పేయి టైంలోనే ప్రైవేటీకరణ అడ్డుకున్న ఇప్పుడు కాపాడతా సీఎం ఉత్తరాంధ్రలో సీఎం సుడిగాలి పర్యటన పోలవరం ఎడమ కాలువ పరిశీలన భోగాపురం విమానాశ్రయం సందర్శన అనంతరం విశాఖ మెట్టెక్ జోన్కు ఆనక సిఐఏ ప్రతినిధులతో వర్చువల్ భేటీ పెట్టుబడులతో రండి పారిశ్రామికవేత్తలకు బాబు ఆహ్వానం సిఐఏ వర్సిటీ అమరావతిలో పెట్టాలి కొత్త P4 పాలసీ తీసుకురాబోతున్నాం గ్లోబల్ హబ్గా మెట్టెక్ జోన్ త్వరలో ఏఐ వర్సిటీ అంటూ చంద్రబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు లేకపోతే వడివడిగా అడుగులు అంటూ ఆర్భాటం లేకుండా అణకువగా ముందుకు బాబు 4.0 పాలనకు నేడుతో నెల రోజులు అభివృద్ధి మంత్రం సంక్షేమ సంతకం పేదలు దివ్యాంగుల పింఛన్లు భారీగా పెంపు జగన్ జమానాలు 1000 పెంపునికి 4 ఏళ్లు వచ్చిన 15 రోజుల్లోనే అంత మొత్తం ఇచ్చిన బాబు మళ్లీ పట్టాలెక్కిన అమరావతి రాజధాని నిర్మాణం కేంద్రంతో బలపడిన బంధంతో రాష్ట్రానికి శుభం ఇసుక మాఫియాకు ముకుతాడుతో తగ్గిన ధరలు మెగా డిఎస్సి టైటిలింగ్ చట్టం రద్దు అన్న క్యాంటీన్లు రిఫైనరీలతో పాటు కొత్త కంపెనీలు రాక మార్గం సుగమం తన శాఖల్లో పవన్ మార్కు చురుగ్గా మరికొందరు వైసీపీ అరాచక శక్తులపై చర్యలు లేవని కేడర్ అసంతృప్తి వట్టిపోయిన ఖజానాతో అల్లాడుతున్న ఎమ్మెల్యేలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇకపోతే ఆత్మహత్యలో భారత్